నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. మెట్రోపిల్లర్ నెంబర్ 1552 మీసేవా రోడ్లో ఉన్నటువంటి మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. చర్మం పైన నల్లటి మచ్చలు ఎందుకు వస్తున్నాయి? ముఖ్యంగా ఇట్ ఈస్ వెరీ కామన్. మన దేశంలో మనకు సోలార్ ఎక్స్పోజర్, సూర్యుడి ఎండ శరీరం మీద పడుతూ ఉంటుంది. మనం డైరెక్ట్ ఎక్స్పోజర్ లేకపోయినా అల్ట్రావైలెట్ వేవ్స్ అనేటువంటి సూర్యుడి కిరణాలలో ఉంటాయి. అవి మన శరీరం మీద పడ్డప్పుడు, ఈవెన్ ఇట్లాంటి ట్యూబ్ లైట్ కింద కూర్చున్నప్పుడు కూడా అల్ట్రావైలెట్ లైట్ నుంచి రేస్ వచ్చేసి శరీరం మీద పడ్డప్పుడు నల్లటి మచ్చలు వస్తుంటాయి. ఇది కాకుండా కొన్ని కండిషన్స్లో కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మెలానిన్ అనేటువంటి ఒక కెమికల్ బాడీలో బాగా రిలీజ్ అయిపోయి కొన్ని మొహంలో చేంజెస్ కానీ, కొన్ని కొత్త మచ్చలు రావడం కానీ, నల్లటివి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో నల్ల మచ్చ రాగానే టెన్షన్ పడవద్దు. ఒకటేమో ఇట్ ఈస్ న్యాచురల్. సెకండ్ థింగ్ ఇస్ ఈ సన్ షీల్డ్ అని దొరుకుతాయి. ఈ సన్ షీల్డ్స్ పెట్టుకోవడం వల్ల కూడా నల్లటి మచ్చలు రాకుండా ప్రయత్నం చేయొచ్చు. ఒక్కొక్కసారి ఫేస్ మీద నల్లటి మచ్చలు రావడం వల్ల కొంచెం అగ్లీగా కనబడుతుంది. అటువంటి వాటిని మనం లేజర్ అనే ఒక ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల దాని ఇంటెన్సిటీ తగ్గించడం కానీ, పూర్తిగా తీసేయడం కానీ జరుగుతుంది. సో ఒక్కొక్కసారి నల్లటి మచ్చలు కూడా అందంగా ఉంటాయి. సో దాన్ని కూడా ఈస్థెటిక్ సెన్స్తో ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఒకవేళ అంత వికారంగా ఉండి ఫేస్ మీద ముఖ్యంగా వచ్చేటివి ఉంటే వాటికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే కాస్మెటాలజిస్టులు, కాస్మెటిక్ సర్జన్స్ వాటికి ట్రీట్మెంట్ ఇస్తారు. మనం డైరెక్ట్ ఎక్స్పోజర్ లేకపోయినా అల్ట్రావైలెట్ వేవ్స్ అనేటువంటి సూర్యుడి కిరణాలలో ఉంటాయి. అవి మన శరీరం మీద పడ్డప్పుడు, ఈవెన్ ఇట్లాంటి ట్యూబ్ లైట్ కింద కూర్చున్నప్పుడు కూడా అల్ట్రావైలెట్ లైట్ నుంచి రేస్ వచ్చేసి శరీరం మీద పడ్డప్పుడు నల్లటి మచ్చలు వస్తుంటాయి. ఇది కాకుండా కొన్ని కండిషన్స్లో కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మెలానిన్ అనేటువంటి ఒక కెమికల్ బాడీలో బాగా రిలీజ్ అయిపోయి కొన్ని మొహంలో చేంజెస్ కానీ, కొన్ని కొత్త మచ్చలు రావడం కానీ, నల్లటివి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో నల్ల మచ్చ రాగానే టెన్షన్ పడవద్దు. ఒకటేమో ఇట్ ఈస్ న్యాచురల్. సెకండ్ థింగ్ ఇస్ ఈ సన్ షీల్డ్ అని దొరుకుతాయి. ఈ సన్ షీల్డ్స్ పెట్టుకోవడం వల్ల కూడా నల్లటి మచ్చలు రాకుండా ప్రయత్నం చేయొచ్చు. ఒక్కొక్కసారి ఫేస్ మీద నల్లటి మచ్చలు రావడం వల్ల కొంచెం అగ్లీగా కనబడుతుంది. అటువంటి వాటిని మనం లేజర్ అనే ఒక ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల దాని ఇంటెన్సిటీ తగ్గించడం కానీ, పూర్తిగా తీసేయడం కానీ జరుగుతుంది. సో ఒక్కొక్కసారి నల్లటి మచ్చలు కూడా అందంగా ఉంటాయి. సో దాన్ని కూడా ఈస్థెటిక్ సెన్స్తో ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఒకవేళ అంత వికారంగా ఉండి ఫేస్ మీద ముఖ్యంగా వచ్చేటివి ఉంటే వాటికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే కాస్మెటాలజిస్టులు, కాస్మెటిక్ సర్జన్స్ వాటికి ట్రీట్మెంట్ ఇస్తారు.